హాయ్ ఫ్రెండ్స్, ఇది ఢిల్లీ యూనివర్సిటీలో చదివే ముగ్గురు విద్యార్థులు ఇండియాలోనే మొదటి అత్యంత భయానకమైన హాంటెడ్ ప్లేస్ అయిన భాంగర్ కోటకి వెళ్ళినప్పుడు జరిగిన స్టోరీ. సుమారు 400 సంవత్సరాల క్రితం భాంగర్ పట్టణం ఎంతో అందంగా ధనంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేది. అక్కడ గొప్ప రాజు మధోసింగ్ భంగడ్ని పరిపాలించేవారు. మధోసింగ్ ఆధ్వర్యంలో ఈ కోట 1573 నుండి క్రీస్తు శకం 1630 ప్రాంతంలో నిర్మించబడింది. అప్పుడు ఇది అద్భుతమైన రాజభవనాలు, మందిరాలు, మార్కెట్లు కలిగిన ఒక సంపన్నమైన పట్టణం. చుట్టూ అరవళ్ల పర్వతాలు, అరావల్లీ హిల్స్, పచ్చని అడవులు, పక్షుల కుయిళ్లు, చిన్న నదుల ప్రవాహాలతో సహజ సౌందర్యం నిండిన ప్రదేశం. కోట లోపల వందల సంఖ్యలో ఇల్లు, బజార్ వీధులు ఉండేవి. వజ్రాలు, ముత్యాలు, వస్త్రాలు అమ్మే బజార్లు హడావిడి చేసేవి. సైనికులు, వ్యాపారులు, సాధువులు, కళాకారులు ఇక్కడ నివసించేవారు. ఆ సమయానికి గోపీనాథ్, సోమనాథ్, మంగళాదేవి, హనుమాన్ మందిరాలు నిర్మించబడ్డాయి. వీటిలో ఘంటల శబ్దం, దీపారాధనతో కోట ఆధ్యాత్మికంగా మెరిసేది. 400 ఏళ్ల క్రితం రాజసభలో రాణి రత్నావతి తన సౌందర్యం, తెలివితో ప్రసిద్ధి చెందింది. సాయంత్రం అయ్యాక కోటలో దీపాల వెలుగులు, బజార్లలో వ్యాపారుల కేకలు, రాజభవనంలో సంగీత నృత్యాలు జరిగేవి. కానీ అదే సమయంలో పర్వతాల లోపల ఉన్న రహస్య గుహలు, తాంత్రికుల యజ్ఞవేదికలు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేవి. ఆ కోట పక్కనే ఒక శక్తివంతమైన తాంత్రికుడు ఉండేవాడు, పేరు సింధియానాథ్ తంత్రిక్. అతను మాయల విద్యలో గొప్పవాడు, కానీ దురాలోచన ఉండేది. ఆడవాళ్లు కనిపిస్తే వాళ్లని తన వశం చేసుకునేవాడు. అలా 400 ఏళ్ల క్రితం భంగర్ ఒక పుష్టివంతమైన రాజ్యపట్టణం, కానీ తంత్రికుడి శాపం వల్ల అది ఆత్మల కోటగా మారింది. ఏమైందంటే, ఒకరోజు రాణి రత్నావతి పట్టణానికి లోపల స్నానం చేయడానికి వెళ్తుంది. ఆమె అందాన్ని చూసి ఆ తంత్రికుడు ప్రేమలో పడిపోతాడు. ఆమెను పొందడం కోసం, వశం చేసుకోవడానికి, ఆమెపై ఒక మంత్రం వేసిన సువాసన నూనె పంపిస్తాడు. రత్నావతి అది తెలిసి ఆ నూనెను ఒక పెద్ద రాయిపై పడేసింది. మంత్రశక్తి కారణంగా ఆ రాయి తాంత్రికుడిపై పడిపోయి అతను మరణించాడు. ఆ మంత్రం వేసిన అతనికే మరణం అయింది. కోపంతో అతను చనిపోతూ శాపం వేస్తాడు, ఈ భాంగర్ పట్టణం త్వరలోనే నాశనం అవుతుంది. ఎవ్వరూ ఇక్కడ బ్రతకరు. నా మృతికి కారణమైన వారికి శాంతి ఉండదు అని. వాడి శాపం వల్లేనేమో కొద్దికాలానికే భాంగర్ పట్టణం మీద శత్రు దాడి జరిగింది. మొత్తం ప్రజలు, రాణి కూడా మరణించారు. ఆ కోట పూర్తిగా శూన్యంగా మారింది. ఆ తాంత్రికుడు ఆత్మ రాణి కోసం ఆ కోట లోపల రాత్రిపూట తిరుగుతుంటూ ఉంటుంది. సింగియా యొక్క ఆత్మ మరియు అతని చేత శపించబడిన వారి ఆత్మలు నేటికీ కోటలో తిరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తరువాత ఇక్కడ ఎవరినీ అనుమతించరు. సూర్యాస్తమయం తరువాత పశువులను కూడా ఇక్కడ అనుమతించరు. భారత ప్రభుత్వం దెయ్యాన్ని ప్రకటించిన ప్రదేశం ఇది. యువరాణి రత్నవతి మరెక్కడైనా జన్మించారని మరియు శాపానికి స్వస్తి పలకడానికి ఆమె తిరిగి రావడానికి బంగర్ కోట మరియు సామ్రాజ్యం వేచి ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు. హలో స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ ఆర్కైవల్ రీసెర్చ్ అంటే చారిత్రక రికార్డులు, లేఖలు, డైరీలతో పని చేయడం. ఫీల్డ్ ఎక్స్కవేషన్ అంటే ప్రాచీన నివాసాలు, కోటలు, దేవాలయాలు, గుహలు, స్థలాలలో తవ్వకాలు నిర్వహించడం. ఓకే, ఇప్పటితో మీకు సెమిస్టర్ సిలబస్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా మీరు మీ ఫీల్డ్ వర్క్ కూడా కంప్లీట్ చేయండి అంటారు ప్రొఫెసర్ రిచర్డ్ పాల్. ఢిల్లీ యూనివర్సిటీలో చదివే ఒక ముగ్గురు విద్యార్థులు, అర్షిత్, తన్వి, సునీత్ పిహెచ్డి ఇన్ ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ చదువుతురు. వాళ్ల ఫీల్డ్ స్టడీ కోసం వాళ్ల ప్రొఫెసర్ దగ్గరకి వెళ్తారు. రీసెర్చ్ పని మీద భాంగర్ కోటకి వెళ్ళాలి అనుకుంటారు. ఆ విషయానికి ప్రొఫెసర్కి చెప్తారు. వెళ్ళండి కానీ జాగ్రత్త, రాత్రి మాత్రం అటువైపు వెళ్ళకండి అంటాడు ప్రొఫెసర్. భాంగర్ కోట భారత్లో అతిపెద్ద హౌంటెడ్ ప్రదేశాల్లో ఒకటి. అక్కడ ఏదో ప్రేతాత్మ ఉంది అని రాత్రి వేళ్లలో అక్కడికి ఎవర్ని రానివ్వరు. కానీ అసలు అక్కడ ఏముందో తెలియదు. అది తెలియాలి అంటే కోటలో ఒక రాత్రి ఉంటేనే తెలుస్తుంది. ఎనీవేస్ లీవ్ ఇట్. ఎప్పుడు వెళ్తున్నారు? మరి రేపు వెళ్తున్నాం సార్. ఓకే, ఫాస్ట్ గా పని చేసుకొని రండి, బెస్ట్ ఆఫ్ లక్ అంటాడు. అలా వాళ్ళు ఢిల్లీ బస్ స్టాండ్ వెళ్తారు. మార్నింగ్ ఢిల్లీ నుండి బస్లో భంగడ్కి ప్రయాణం. సార్ కి భంగడ్లో నైట్ ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్పాలిరా అంటాడు అర్షిత్. వద్దురా, అక్కడ ఏవో ప్రేతాత్మ ఉంటది అని చెప్పాడుగా సార్. మళ్ళీ లైఫ్ ని రిస్క్ లో పెట్టడం అవసరమా భయంతో సునీత్. రేయ్, మనం స్టూడెంట్స్ పిహెచ్డి చేస్తున్నాం. ఆత్మ దెయ్యాలు ఈ రోజుల్లో ఏంట్రా? చదువుకున్న మనమే భయపడితే ఏం తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇక్కడ ఏదో ఉంది అని వల్ల భయం. మనం ఒక రాత్రి అక్కడ ఉందాం, వీడియో తీసి ఏం లేదు అని చెప్పితే ఎవరికి ఏం భయం ఉండదు కదా.
సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా లోపలికి వెళ్ళాలని చూస్తే మళ్ళీ బయటికి రాలేరు. కానీ మనం వస్తాంలే నాకు తెలుసు. సునీత్, రేయ్ నాకు భయం వేస్తుంది. అవసరమా రా మనం అక్కడికి వెళ్ళడం? రేయ్ అక్కడ ఆత్మ ఉందో లేదు తెలీదు. మనం నిజో ఏంటో తెలుసుకోకపోతే అబద్ధాన్ని నిజంగా నమ్మాలి. ఒకసారి మనం కూడా పోదాం. ఇది చాలా పాపులర్ హాంటెడ్ ఫోర్ట్ అంటారు కదా. మనం లోపల ఒక రాత్రి ఉంటే ఏమవుతుందో చూద్దాం. అది ఎంత నిజమో లేక అక్కడ వాళ్ళ భయమో తెలుస్తుందిగా. నువ్వు ఎవరి మాట వినవారా? చెప్పడం ఈసీనే, కానీ అక్కడ రాత్రి ఉండటం చట్టపరంగా నిషేధం అంటాడు సునీత్. తన్వి, చూడలేని శక్తులు ఉంటే, ఆ తంత్రికుడి ఆత్మ అక్కడే ఉంటే మనం చచ్చిపోతామా? భయపడుకుంటూ అయితే నువ్వు ఇప్పుడే వెనక్కి వెళ్ళిపో. మనం రీసెర్చ్ పని మీద పోతున్నాం. ఓకే, కానీ మనం ఈ ప్లేస్లో జరిగేది డాక్యుమెంటరీ లాగా తీయాలిగా. ఫోటోలు వీడియోలు ఎప్పుడు షూట్ చేద్దాం? నైట్ ఏం కనిపించదు. మార్నింగ్ వెళ్దామా అంటుంది తన్వి. లేదు, నైట్ ఏ షూట్ చేద్దాం. టార్చ్ తీసుకుని పోదాం. వాళ్ళు వెళ్ళేసరికి సాయంత్రం అయింది. భాన్గఢ్ కోటకి అక్కడే ఉన్న హోటల్లో తిన్నారు. నైట్ వెళ్దాం అని అర్షిత్ అన్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వద్దు, రాత్రి డేంజర్. మేము రాము అన్నారు. సరే నేను ఒక్కనే వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అంటాడు అర్షిత్. వద్దురా, మా మాట విను. నీకు ఏదైనా అయితే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు నా రీసెర్చ్ ముఖ్యం రా. నాకు ఏం కాదు. నేను నైట్ 12కి పోతా, అప్పుడు ఎవరు ఉండరు. నేను వెళ్ళి నైట్ అంతా షూట్ చేసుకొని వస్తా అంటాడు అర్షిత్. రాత్రి 12కి హోటల్ నుండి అర్షిత్ వెళ్తా అనగానే మేము కూడా వస్తాం రా, పోతే అందరం కలిసి పోదాం. నువ్వు అక్కడ, మేము ఇక్కడ భయపడుకు ఉంటూ అవసరమా? ముగ్గురు కలిసి భాన్గఢ్ కోటకి వెళ్తారు. వాళ్ళు నడుచుకుంటూ 1 కిలోమీటర్ పోతారు. భాన్గఢ్ పొలిమేర ద్వారం నుండి కోట ఒక కిలోమీటరు ఉంటుంది. నైట్ టైమా? చుట్టుపక్క ఒక ఇల్లు, మనుషులు ఎవరు ఉండరు. దట్టమైన అడవి, చీకటి లాగా ఉంటుంది. కోట బయట పెద్ద గేట్కి తాళం ఉంటుంది. గోడ దుంకి ఎలాగోలా లోపల పడతారు. వెంటనే నెమలి అరుస్తుంది. అప్పుడే ఏదో అపశకునం లాగా అనిపిస్తుంది. తన్వికి భయం వేస్తుంది. భయపడుతూనే వెళ్లారు. భాన్గఢ్ కోటని బయట నుండి చూస్తేనే పాంట్ తడిచి పోయేలా ఉంది. సునీత్కి, అర్షిత్కి మాత్రం చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. వెంటనే లోపలికి పోదాం అని పోతుంటే ఒక్కసారిగా నక్కకు అని గట్టిగా అరుస్తుంది. రేయ్ అక్కడ ఏదో బోర్డు ఉంది చూడు హిందీలో, లోపలికి వెళ్ళకూడదు అని అంటుంది తన్వి. కానీ అర్షిత్ అవేమీ పట్టించుకోక లోపలికి పోదాం దా, బయట బోర్డు చూడటానికి వచ్చావా ఢిల్లీ నుండి అంటాడు. సునీత్కి భయం వేస్తుంది. వద్దురా, నేను రాను అంటాడు. తన్వి నవ్వుతుంది. రేయ్ అమ్మాయిని, నాకే భయం అవ్వట్లే, నువ్వు ఎందుకురా అట్లా భయపడుతున్ అంటుంది. నీకు ఏంటి, నీలాంటి దెయ్యాలు నైట్ తిరుగుతాయి కాబట్టి నీకేం భయం? నాకు ఈ కోటని చూస్తేనే కాళ్ళు వణుకుతున్ని. ప్యాంట్ తడిచిపోయేలా ఉంది. అలా అనుకుంటూ కోట గేట్ దగ్గరకు పోతారు. గేట్ తాళం పగలకొడతాడు అర్షిత్. లోపల కోట చంద్రుడి కాంతికి మెరుస్తూ ఉంది. సునీత్ ఒకవైపు భయంతో కాళ్ళు వణుకుతున్ని. ముగ్గురు అలా ఆ కోటని చూస్తూ ఉండిపోయారు. దాని ముందే ఒక పెద్ద మర్రి చెట్టు వాళ్ళని లోనికి పిలుస్తున్నట్టు చూస్తుంది. వాళ్ళు అలా కొద్దిసేసేపు చెట్టుని చూస్తూ ఉండిపోయారు. చూసింది చాలు, కానీ లోపలికి పోదాం అంటాడు అర్షిత్. రే, ఆ చెట్టుని చూసావా ఎలా ఉందో? పక్క ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది. అసలే ఇది హాంటెడ్ ప్లేస్, మళ్ళీ నైట్. శ్రీ ఆంజనేయనం ప్రసన్నాంజనేయం అంటూ భయంతో ముందుకు పోతున్నాడు సునీత్. వాళ్ళ వెనకాలే తన్వి కూడా వావ్ అంటూ వస్తుంది. తనకి ఇది చాలా బావుంది. సినిమాటిక్ గా ఉందిరా అంటుంది అర్షిత్తో. ఎలాగైనా ఇవాళ ఇందులో ఏముందో తెలుసుకోవాలి అంటుంది. నువ్వే దెయ్యంవి, నువ్వు ఇంకేముంది తెలుసుకోవటానిక్ అంటాడు సునీత్. అలా కోటలోకి వెళ్తారు. చీకట్లో ఏం సరిగా కనిపించట్లేదు, జీపీఎస్ కూడా పనిచేస్తలేదు అక్కడ. మెల్లిగా లోపలికి పోతూ ఉంటారు. ఏదో గుడి లాగా ఉంది. అది గోపీనాథ్ టెంపుల్. ముఖద్వారం లోపలికి పోదాం అనుకుని గేట్ తీస్తారు. ఒక్కసారిగా గబ్బిలాలు బయటకు వచ్చాయి. వాటి నుండి తప్పించుకొని పోతారు. అలా చూస్తూ పోతుంటే గజ్జల సౌండ్. ఎవరో వస్తున్నట్టు నీడ వాళ్ళ వైపు వస్తుంది. చూడండి, ఇది రత్నావతి మందిరం అంటారు కదా అంటాడు అర్షిత్. ఈ ప్రదేశం శాపగ్రస్తం, వెనక్కి వెళ్ళిపోండి అని ఉంది అంటోంది తన్వి. వెంటనే తన్వికి చెంపపై నెమ్మదిగా తాకినట్లు అనిపిస్తుంది. పక్కన సునీత్ అనుకుంది, కానీ సునీత్ లేడు. ఏమీ లేదు. తను భయంతో అర్షిత్కి చెప్తుంది, రేయ్ నా చెంపపై ఎవరో టచ్ చేశారు. కానీ ఎవరు లేరు కదా ఇక్కడ అంటాడు అర్షిత్.
తను వెంటనే ఒకవేళ ఆ తాంత్రికుడి ఆత్మ నా అనగానే భయంతో సునీత్ వేరే గదిలోకి పోతాడు. అక్కడ అప్పుడే ఎర్రగా అక్షరాలతో ఎవరో రాస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు దాని చూసి షాక్ అవుతారు. ఆప్ యహ సే చల్ జావ్ నహీ తో మర్ జాऊंगी అని రెడ్ కలర్లో రాసి ఉంటుంది. అంటే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేకుంటే చస్తారు.